హైదరాబాద్ ఉప్పల్ బాగాయత్ ప్రాంతంలోని పార్క్ లో వాకింగ్ చేస్తుండగా ప్రవీణ అనే మహిళను బంధించి పుస్తెల్తాడు చెవి కమ్మలు లాక్కెళ్లిన స్నాచర్. 3 తులాల బంగారం భయపెడుతూ ఎత్తుకెళ్లిన స్నాచర్. మహిళ వద్ద ఉన్న యాపిల్ ఫోన్ లాక్కొని మూసిలో వేసిన స్నాచర్. 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు. మహిళ ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న రాచకొండ పోలీసులు. ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది పోలీసులు దర్యాప్తులు తేలాల్సి ఉంది. ఎంతపైన మళ్ళా చేస్తున్నాడు. ఆల్రెడీ నలుగురు నేను ఉన్నది బాబు దూరం ఉన్నాను. అంటే ఒక ½ కిలోమీటర్ దూరం పెద్ద ఉంటుంది కదా, 2 కిలోమీటర్లు ఉంటుంది కదా దూరం. ఏం జరిగిందో చెప్పమ్మా. ప్రవీణ, మేము నాగోల్లో ఉంటాము. నేను మార్నింగ్ వాక్ వెళ్తే ఒక ఆయన నా వెనకాల నుంచి వచ్చి నన్ను దొబ్బేసి నన్ను చెట్లకు లాక్కెళ్ళి నన్ను బెదిరించి గొంతు విసికి నా చైన్ లాక్కొని కమ్మలు ఏమని అడిగిండు. ఎవరికైనా చెప్తే చంపేస్తా అని చెప్పిండు. ఒక్కడే వచ్చాడు. తెలియదండి, లోపల వాక్ కదా, లోపలికి ఏం రానియరు. ఎవరు లేనిదే చూసి నన్ను అట్లా చేసిండు. నడుస్తుంటారు కదా, చాలా పెద్ద ఉంటది, 2 కిలోమీటర్స్ ఉంటది అది. రెగ్యులర్ వాకింగ్ వస్తూ ఉంటాము. 8 o'clock వాకింగ్కి వచ్చాము. వాకింగ్ వచ్చి వాకింగ్ చేస్తూ అటు నేను వెళ్ళాను, జాగ్ చేస్తున్నాను. తనేమో వాకింగ్ చేస్తూ ఉన్నది. వాకింగ్ చేస్తూ ఉంటే ఎవడో ఒకటి నడుస్తూ ఉన్నాడు. వాకింగ్ అంటే జనరల్గా రొటీన్గా అందరు నడుస్తూ ఉంటారు కదా, అట్లా ఉన్నారు. కొంచెం డౌట్ వచ్చేసి నేను అడిగాను, జస్ట్ మా వైపును అడిగాను, అక్కడ దాకా ఇంటి దాకా వెళ్ళొస్తావా అంటే వెళ్ళొస్తానని డౌట్ వచ్చి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాను. అతను నాకు ఎదురుగా వచ్చాడు. నేను సరేలే, కామన్గా అందరు నడుస్తుంటారు కానీ నేను ముందుకు వెళ్ళిపోయాను. తను ఒక్కతి ఉన్నది, అక్కడ చెట్లు ఉన్నాయి, గుంజాడు, చేయి పట్టి గుంజానే తను మొబైల్ తీసుకొని కాల్ చేయడానికి ట్రై చేసింది. మొబైల్ తీసి ఆ మూసి సైడ్ పడేశాడు. సో చేసేసి లోపల గుంజుకొని నేను చంపేస్తాను గొంతు విసికిండు. తర్వాత ఇది గుంజేసుకున్నాడు, పుస్తెల్తాడు గుంజేసుకున్నాడు. తర్వాత చెవుల చెవులు గుంజుతుంటే నేనే ఇస్తాను, నువ్వు ఏం చేయవా కానీ తను చెవుల కమ్మలు తీసి ఇచ్చింది. ఎవరికి చెప్పొద్దు, నువ్వు చేస్తే నేను చంపేస్తా అని చెప్పి, నీ ఫోటో కూడా తీసుకుంటున్నా అని చెప్పి ఫోటో తీసుకొని బెదిరించేసి పారిపోయాడు. తను ఏడ్చుకుంటా చెట్ల నుంచి బయటకు వచ్చే వరకు నేను బయటకు వచ్చేసిన. అప్పుడు 100 నెంబర్కి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఇది అరౌండ్ 8:45, 9 బిట్వీన్ సార్.